దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో జరుగుతున్న ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ ఏదైతుందో గత 4 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికుల ఇబ్బందులతో ఇండిగో విమాన సంస్థ ఏముంది ఆ సిబ్బంది కానీ ఎలాంటి సమాధానం చెప్పకపోవడం వల్ల మరికొంచెం ప్రయాణికులు రెచ్చిపోతున్న పరిస్థితి ఏర్పడింది. బాంబే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలా ప్రధాన నగరాల్లో ఏదైతే ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్ కావచ్చు, లేకపోతే వీసా ఎంట్రీలు కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, ఆ పనులన్నీ పూర్తి స్థాయిలో వాయిదా పడుతున్నందున ఇండిగో విమానాల ఏదైతే తిరుగుతున్నాయో వాటి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మరో ఇండిగోలో ప్రయాణించాలంటే చాలా భయపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఈరోజు చూసుకున్నట్లయితే బాంబేలో 117 విమానాలు, హైదరాబాద్లో 144 విమానాలు, అదేవిధంగా ఢిల్లీలో 156 విమానాలు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. ఇది రాకపోకలకు సంబంధించి సమాచారం కాగా ఢిల్లీ నుంచి గోవా బుక్ చేసుకున్న ఏదైతే అమిత్ గుప్తా అనే వ్యక్తి వినిట్రెక్ సంస్థ అధినేత అమిత్ గుప్తా గోవాకి బుక్ చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం 48 మందితో ఒకే ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న పరిస్థితుల్లో అదే ఆ విమానం ఏదైతే 48 ప్రయాణించాలో ఆ విమానం క్యాన్సిల్ కావడంతో 48 మందికి సంబంధించిన గోవాలో బుక్ చేసుకున్న 5 స్టార్ హోటల్ బుకింగ్లు కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఇక్కడ బుకింగ్ క్యాన్సిల్ అవడం వల్ల కావచ్చు, ఆ ఈవెంట్ వ్యవహారాలు చూసేవారు కావచ్చు, అక్కడ ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, మొత్తం 21 లక్షల నష్టం వాటిల్లని చెప్పి ఇండిగో విమానయాన సంస్థ ఖచ్చితంగా 21 లక్షలు చెల్లించాలంటూ ఆ అమిత్ గుప్తా వారిపై డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇండిగో విమానం నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఇండిగో విమానాలు రాకపోకలు ఆలస్యం కావడంతోనూ క్యాన్సిల్ కావడంతోనూ తీవ్ర ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు కూడా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున నష్టపోతున్నందున వారి నష్టపరిహారంతో పాటు వారి సమయం వృధా అవుతున్నందున ఇండిగో విమానం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.